ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రాజ్ మాయల పెళ్లిని ఆపడానికి కావ్య ఎలాంటి ప్రయత్నం చేసి ఆ పెళ్లిని అడ్డుకుంటుంది. ఇక రుద్రాన్ని ఆ పెళ్లి జరగడానికి ఎలాంటి అవకాశాన్ని వదలకుండా ఎలా ఆ పెళ్లి జరగాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇక చివరిగా సుభాష్ ఈ పెళ్లి ఆపడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎపిసోడ్లోకి వెళ్ళి తెలుసుకుందాం. అపర్ణ రాజుకి మాయకి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకొని అందరినీ పురమాయిస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్ళి రాజుకి మాయకి దగ్గరుండి పెళ్లి జరిపించమని వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఆ పెళ్ళంటే ఇష్టం లేని అపర్ణ వాళ్ళ అత్తయ్య, అసలు మేమెందుకు వచ్చి పెళ్లి జరిపించాలి, కన్యాదానం ఎందుకు చేయాలి, కన్యాదానం చేయడానికి ఆమెమి కన్య కాదు, నా మనవడి తరఫున చేయడానికి నా మనవడేం పెళ్లి కొడుకు కాదు, బిడ్డ తండ్రి, మేము వస్తే ఎంత రాకపోతే ఎంత అని చాలా నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటే ఇక అపర్ణ అంటూ ఉంటుంది, మావయ్య నేనేమన్నా తప్పు చేస్తున్నానా అని తను అడుగుతూ ఉంటే, తప్పప్పుల సంగతి చెప్పే అంతటి వాళ్ళం కాదమ్మా, నీకు తోచిన నిర్ణయం నువ్వు తీసుకున్నావు, నువ్వు చేయాల్సింది చేస్తున్నావు, నేను తీసుకునే నిర్ణయం నీకు నచ్చకపోవచ్చు అంటూ ఉన్న వాళ్ళ మామయ్యతో, నేను మీ కోడళ్ళే మావయ్య, నేను ఎప్పటికీ తప్పుడు నిర్ణయం తీసుకోను, నా కొడుకు చేసిన తప్పుని సరిదిద్దడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి అని తను సంజాయిషి ఇచ్చుకుంటూ ఉంటుంది. ఇక సీతారామయ్య, ఈ పెళ్లిని నేను సరిదిద్దగలనా, వాళ్ళ జీవితాన్ని సరిదిద్దగలవని నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావు, నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, నిన్ను తప్పు పట్టి మాత్రం ఏం లాభం, ఈ పెళ్లికి పెద్దలుగా నిలబడి పెళ్లి జరిపిస్తే మా పెద్దరకమే మాకు అడ్డొస్తుంది అని చెప్తూ ఉంటే ఇక అపర్ణ, నా కొడుకు రెండో పెళ్లి చేయడం మాత్రం నాకు ఇష్టమా మావయ్య, ఇక తప్పని పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి వచ్చింది, ఇక చేయక తప్పదు అని అంటూ ఉంటుంది. ఈ పెళ్లికి అభ్యంతరం లేదని కావ్య సంతకం పెట్టింది కాబట్టి నాకు కొంచెమైనా బాధ తగ్గింది అని అపర్ణ చెప్తూ ఉంటే, అయినా ఏ భార్య అయినా భర్తను వదులుకోవడానికి సిద్ధపడదు, ఇక తన మనసును చంపుకొని ఈ పెళ్లికి అనుమతి ఇచ్చింది అని తన అమాయకత్వం లేక ఈ కుటుంబ గౌరవాన్ని నిలపడానికో తన ప్రయత్నం తాను చేసింది అంటున్న సీతారామయ్య మాటలకి ఇక అపర్ణ వాళ్ళ అత్తయ్య, నువ్వెళ్ళి అపర్ణ, మేము ఈ పెళ్లి చూడడానికి వస్తాం, పంచభూతాలు ఉన్నట్లుగానే మేము కూడా సాక్షులుగా నిలబడి ఈ పెళ్లిని ఆపలేక బొమ్మల్లాగా చూస్తూ ఉంటాం, నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకోపో అని తను పంపేస్తుంది. ఇక హాస్పిటల్లో అసలు మాయకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్న డాక్టరు తనకి స్పృహ రావడానికి ఇంజెక్షన్ వేస్తుంది. ఇక టెన్షన్ పడుతూ అక్కడే ఉన్న అప్పు డాక్టర్ని అడుగుతుంది తనకి ఎప్పుడు స్పృహ వస్తుందని. ఇంజెక్షన్ వేశాం కదా, స్పృహ వస్తే వచ్చినట్టు, రాకపోతే తనకై తానుగా స్పృహ వచ్చే వరకు మనం ఎదురు చూడక తప్పదు అనేది తను చెప్పేసరికి అప్పు దేవుని మొక్కుకుంటూ ఉంటుంది. మా అక్కకు ఉన్న ఒకే ఒక అవకాశం ఆ మాయ, ఎలాగైనా ఆ మాయకి మెలకు వచ్చేటట్టు చేయి దేవుడా అని తను దేవుణ్ణి తలుచుకుంటూ ఇక పెళ్లి తంతు మొదలవుతుంది. పంతులు గారు మాయతో గౌరీ పూజ చేయిస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న రుద్రాని రాహుల్కి చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. ఈ పెళ్లి జరిగిపోతే ఈ మాయని గుప్పెట్లో పెట్టుకొని ఆస్తి కొట్టేయడానికి వాళ్ళకి మంచి అవకాశం దొరుకుతుందని చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఈ పెళ్లి తంతు చూసి కావ్య ఒక పక్క బాధపడుతూ ఉంటే మరో పక్క ప్రకాశము సుభాష్ బాధపడుతూ ఉంటారు. ఇక ఇదంతా కళ్యాణికి కూడా ఏమి నచ్చదు, తను కూడా అలాగే బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఇక వీళ్ళందరినీ చూసి ఎడమకం పెడమకం పెట్టుకుని ఉండడం చూసిన అపర్ణ, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఒక పసిబిడ్డకి మాత్రం న్యాయం చేయడానికి నేను ఈ పెళ్లి జరిపించే తీరాలి, నేను చేస్తున్నది న్యాయం అని నాకు అనిపిస్తూ ఉంది, నేను తీసుకున్న ఈ నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని తను చెప్తూ ఉంటుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉండి ఏడుస్తూ ఉన్న కావ్యని చూసిన స్వప్న చాలా కోపంగా, వెళ్ళి అక్షంతలు వెయ్యి, ఇంకాసేపట్లో నీ భర్త ఆ బిడ్డ తల్లికి తాళి కట్టేస్తాడు, అప్పుడు నువ్వు వెళ్ళి హారతిచ్చి ఆ బిడ్డ తల్లిని ఇంట్లోకి ఆహ్వానించు, అప్పుడు నిన్నందరూ పక్కకు నెట్టేస్తారు, ఈ మాయలాడి నీ భర్త చిటికిన వెళ్ళి పట్టుకుని నేరుగా గదిలోకి వచ్చేస్తుంది, ఏది ఆగదు, ఆ ఏది ఆగదని మీ అత్తగారే చెప్తున్నారు కదా, సిగ్గులేని వాళ్ళంతా అక్షంతలు వేసి దీవిస్తున్నారు, ఇక నువ్వు చేసేది ఏమీ లేదు కావ్య, వెళ్ళి అక్షంతలు వెయ్యని తన అక్కసిని బాధని తన చెల్లితో చెప్తూ ఉంటుంది. ఇక అదంతా విన్న అపర్ణ, ఇది దుగ్గిరాల వాళ్ళ ఇంట్లో జరిగే పెళ్లి, మీ బస్తీలో జరిగే పెళ్లి లాంటిది కాదు, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి అని అంటూ ఉన్న అపర్ణతో, మా బస్తీలో జరిగే పెళ్ళైతే అందరూ నీళ్ల పంపు దగ్గర కొట్టుకున్నట్టుగా బిందులు తీసుకొచ్చి ఈ మాయ బుర్ర పగలగొట్టి ఈ పీటల మీద నుంచి తన్ని తరిమేసేవాళ్ళు, కాకపోతే ఇది గ్రేట్ దుగ్గురాల వాళ్ళ ఇంటి పెళ్లి కదా, నేను గొడవ చేయలేక నోరు మాత్రమే పారేసుకుంటున్నాను అని అంటూ ఉన్న స్వప్నతో, చూడు స్వప్న, నీకు ఇష్టమైతే అక్షంతలు వెయ్యి, లేకపోతే నోరు మూసుకుని ఉండు అని అంటూ ఉన్న అపర్ణతో, నేను మాత్రం ఈ మాయకి అక్షంతలు వెయ్యను,
కష్టమైనా సరే పెద్ద బండరాయిని మోసుకొచ్చి దీని నెత్తినేసి పగలగొట్టేస్తానని కోపంగా చెప్తూ ఉంటుంది స్వప్న. ఇక మాయ అక్షంతలు తీసుకొచ్చి అపర్ణకిచ్చి మనస్ఫూర్తిగా నన్ను దీవించండని తన కాళ్ళ మీద పడేసరికి ఇక అపర్ణ ఇష్టం లేకపోయినా తనకు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంది. ఇక నుంచి అయినా నేను మిమ్మల్ని అత్తయ్య అని పిలవచ్చా అని అడుగుతూ ఉంటే ఇక తను సరే అని సమాధానం చెప్తుంది. అక్కడ ఉండలేక కావ్య బయటికి వచ్చి టెన్షన్ పడుతూ ఉంటుంది. హాస్పిటల్లో ఉన్న మాయకి ఏమైందో, తనకి స్పృహ వచ్చిందా లేదా, తనకి స్పృహ వస్తే గాని ఈ పెళ్లిని ఆపలేను అని అనుకుంటూ ఉంటే ఇక అక్కడికి వచ్చిన రాజు వాళ్ళ నానమ్మను చూసి తనని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఓడిపోతానేమోనని నాకు భయంగా ఉందమ్మమ్మ. నేనేం తప్పు చేశాను? నాకే ఎందుకు దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడు? నా భర్తని నాకు కాకుండా ఎందుకు చేస్తున్నాడు అని బాధపడుతూ ఉంటుంది. పెళ్లికి అనుమతిస్తున్నట్లుగా సంతకం ఎందుకు చేశావు కావ్య? నీ హక్కులను నువ్వు ఎందుకు వదిలేసుకున్నావు? సమస్యను ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడెందుకు బాధపడుతున్నావు? అయినా అంత ధైర్యంగా ఆ పేపర్ మీద సంతకం చేశావంటే ఖచ్చితంగా నీకు ఏదో ఒక మార్గం దొరుకుంటుంది. ఏదో ప్రయత్నం నువ్వు చేసే ఉంటావు. లేకపోతే అంత తేలిగ్గా నీ భర్తను నువ్వు ఎందుకు వదులుకుంటావు అని అంటూ ఉంటుంది రాజు వాళ్ళ నానమ్మ. ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య. అసలు మాయా గురించి చెప్పాలంటే మామయ్య గారి గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఈ దొంగ మాయని తీసుకొచ్చి పరిస్థితి ఇంత దూరం తెచ్చుకున్నాను. ఏం చెయ్యాలి అని ఏం చెప్పలేక తనకు మాత్రం నేనేం ప్రయత్నం చేయలేదమ్మమ్మ. ఏం చేయాలో అర్థం కాక కామ్గా ఉన్నానని తను చెప్తూ ఉంటుంది. పంతులు గారు పెళ్లి కూతురిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోమని చెప్పగానే అనామిక, రుద్రాన్ని తన్ని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు. ఇక ఇదంతా చూస్తూ ఉన్న కావ్యకైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తన దగ్గరికి వచ్చి సుభాష్ అడుగుతూ ఉంటాడు. పెళ్లి పీటల వరకు వచ్చేసింది కావ్య, ఇప్పుడేం చేద్దాం అంటుంటాడు. ఇక కళ్యాణ్ కూడా కావ్య దగ్గరికి వచ్చి వదిన ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, ఈ పెళ్లిని ఆపేయండి అని తను కూడా చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన రాజు కూడా నిన్ను నమ్మి పీటల మీద కూర్చుంటున్నాను కావ్య, ఇక ఏం చేయబోతున్నావు అంతా నీ ఇష్టం అని తను చెప్పి తను కూడా వెళ్ళి పీటల మీద కూర్చుంటాడు. ఇక స్వప్న అయితే కోపంగా రాజు పక్కన ఆ మాయని చూడలేకపోతున్నాను, పెద్ద బండరాయి తీసుకొచ్చి ఆ మాయ తల పగల కొట్టేస్తాను, అప్పుడు పెళ్లి ఆగిపోతుంది, కావాలంటే నా మీద ఎవరినైనా కేసు పెట్టుకోమను, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నానని తను అంటూ ఉంటే ఇక రాజు వాళ్ళ నానమ్మ కూడా నువ్వేదో ఒకటి చేసి పెళ్లి ఆపేస్తావు, ఇప్పటి వరకు చూశాను కావ్య, నువ్వేమి చేయడం లేదు, ఇప్పుడు పెళ్లి ఆపేయడానికి ఏం చేయమంటావు చెప్పు, ఆపేస్తానని తను కూడా అంటూ ఉంటుంది. ఇక పెళ్లి చేస్తూ ఉన్న పంతులు గారికి కూడా ఈ పెళ్లి నచ్చదు. ఏం పని చేస్తున్నావు నాయనా? నా చేత్తో కావ్యని దీవించాను అఖండ సౌభాగ్యవతిగా జీవించమని, ఇప్పుడు ఆ దీవెనలు వెనక్కి తీసుకోవాలా? ఎవరు నాయన ఈ మహాతల్లి, ఎక్కడ తగులుకుంది నీకు శూర్పణఖలాగా అని తనంటూ ఉంటాడు. తప్పు కావ్యకి ఫోన్ చేసి మాయకి స్పృహ వచ్చింది చెప్పగానే కావ్య హాస్పిటల్కి వెళ్తుంది. ఇక మాయని చూసి నీకు ఆ బిడ్డకి మా మామయ్య గారికి ఏమిటి సంబంధం, నిజం చెప్పు, నిజంగానే ఆ బిడ్డ నీకు మామయ్య గారికి పుట్టారా? నువ్వు చెప్పే సమాధానం మీదే నా జీవితం ఆధారపడి ఉంటుంది, దయచేసి నిజం చెప్పు అని తన బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. ఇక అంతలో మాయకి స్పృహ పోతుంది. ఇక డాక్టర్ వచ్చి తన టెన్షన్ పెట్టద్దని వాళ్ళకి బయటికి పంపేసి తను ట్రీట్మెంట్ చేయడానికి తనే ఆపరేషన్ గదికి తీసుకెళ్తుంది. బాధపడుతూ ఉన్న సుభాష్ని చూసి అప్పన్న దగ్గరికి వెళ్ళి మన అబ్బాయి పెళ్లి జరుగుతుంటే అలా ఉన్నారేంటని తనను అడుగుతూ ఉంటుంది. ఈ పెళ్లి జరగకుండా ఉండడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నానని సుభాష్ సమాధానం చెప్తాడు. ఇక రేపటి ఎపిసోడ్లో మాయకి స్పృహ వచ్చిందా అని కావ్య అప్పు డాక్టర్ని అడుగుతూ ఉంటే మాయకి స్పృహ రాలేదు కానీ తన కోమాలోకి వెళ్ళిపోయిందని డాక్టర్ సమాధానం చెప్తుంది. ఇక చేసేదేం లేక కావ్య ఇంటికి వచ్చేస్తుంది. పీటల మీద కూర్చొని కావ్య వచ్చి పెళ్లి ఆపేస్తుందని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్న రాజుకి ఇక తను వచ్చి అనుకున్న పని జరగలేదన్నట్టుగా తను చెప్తుంది. ఇక పంతులు గారు మాంగళ్య ధారణ సమయం దగ్గర పడింది, మంగళసూత్రం తీసుకొని 3 ముళ్ళు వేయమని చెప్పగానే రాజు తాళి తీసుకొని మాయ మెడలో కట్టబోతూ ఉంటాడు. ఇక అంతలో సుభాషు ఆపు అని గట్టిగా అరవగానే రాజు తాళి కట్టకుండా అలాగే వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటాడు. సుభాషు జరిగిన నిజాన్ని బయట పెట్టేస్తాడా? తను నిజం బయట పెట్టక ముందే ఇంకేమైనా జరుగుతుందా? రాజు మాయ మెడలో తాళి కడతాడా లేదనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.